వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రసం పొడి ఒకటి చెప్పండి రమ్మగారు. సరే, మైసూర్ రసం పొడి అయితే మనం ఇక్కడ పెద్దగా చేయం, వేయించే పొడి కాదు. నేను పచ్చి పొడి చేస్తాను, నేను చేసేదే చెప్పగలను. ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటిలో ఇవన్నీ నేను చేసే పనులు. అట్లానేనండి. కరివేపాకు ఎండబెట్టుకోండి రసం పొడికి, దీన్ని వేయించక్కర్ల. రసం చారు పొడికి అన్ని పచ్చివే. దీన్ని ఎలా అంటే మనం అసలు పప్పు వేయకుండా చేసే చారు అయితే 8 గుప్పెళ్ళ కందిపప్పు, పప్పు ఎక్కువ, ఆటోమేటిక్ గా చారు చిక్కగా వస్తుంది. అంత వద్దండి అంటే ఒక 4 గుప్పెళ్ళు, నేను గుప్పెడు లెక్క చెప్తున్నా. 4 గుప్పెళ్ళ కందిపప్పు, ఓకే, ఒక 4 గుప్పెళ్ళ ధనియాలు, ఒక గుప్పెడు జీలకర్ర, గుప్పెడు మిరియాలు. గుప్పెడు మిరియాలండి? ఎంత బాగుంటుందో. పప్పు ఉంది కదా, పప్పు ఉంది, ధనియాలు ఉన్నాయి. ఓకే. అమ్మో మా పిల్లలు తినరు అంటే తగ్గించండి. మీ గుప్పెడితో కాకుండా పాపాయి గుప్పెడితోటి వేయించుకోండి. ఘాట్ అనిపిస్తుందేమోనని. మరి చారే రుచి, దాని మిరియాలే దాని రుచి. మీకు వద్దనుకుంటే కొంచెం తగ్గించండి, తగ్గించుకోమంటారు. మిరియాలు వద్దనుకుంటే. వీటిని ఎండబెట్టండి, కరివేపాకును కూడా ధారాళంగా ఎండిపోనివ్వండి. ఇవి అవి కలిపి చక్కగా గ్రైండర్లో మిక్సీలో వేసేసి మెత్తగా పొడి చేసి పెట్టుకోండి. ఇది చిన్న కచకచగా ఉంటుంది, మరి నున్నటి పిండి ఏమి రాదు, కొద్దిగా సన్న బరకగా ఉంటుంది. పొయ్యి మీద చారు పెడతాం, పెద్ద విశేషంగా ఏం పెట్టక్కర్లా. చారుకి ఏముంది, ఒక టమాటా, ఇంత చింతపండు, ఇంత చిన్న గిన్నె ఉందనుకోండి, మనం 4-5 ఉన్నాం, ఒక టమాటా పెడతాం నీళ్ళల్లో, చింతపండు వేస్తాం. తర్వాత ఏమో ఇది ఒక స్పూన్నర పొడి వేసేయండి, ఒక చిటికెడు పసుపు వేయండి, ఒక స్పూను బాతిక ఉప్పు వేయండి. మీకు నచ్చితే బెల్లం కానీ లేకపోతే పంచదార కానీ వేసుకోండి, చిన్న బెల్లం ముక్క లేదా కొంచెం పంచదార. దాన్ని పొయ్యి మీద పడి మరగనివ్వండి. తర్వాత దాన్ని ఎత్తి మీద చిన్న తాలింపు, వెల్లుల్లిపాయ వేసుకుంటారా వేసుకోరా మీ ఇష్టం. ఓకే, అంతే. మెంతులు, ఆవాలు, జీలకర్ర తాలింపు వేస్తాము. ఎండుమిర్చి వేస్తే కారంగా వస్తుంది, పిల్లలకి పెదిమలు మండుతాయి కొంతమందికి. తిరగమాతలో వేస్తామా వేయమా అనేది అవన్నీ మన చాయిస్. ఒక స్పూన్నర ఈ పొడి వేస్తే ఇందులో ఆటోమేటిక్ గా కరివేపాకు కలిసిపోయింది, మనం కొత్తగా వేయక్కర్లేదు. మిరియాలు ఉన్నాయి, ఘాటుగానే ఉంటుంది. వర్షాకాలపు చారు ద బెస్ట్ చారు. ఈ సీజన్ లో మంచిది, బాగుంటుంది. మన దగ్గర చంటి పిల్లలు ఉంటే చారుతో పలచగా ఉంటుంది కదా, గడగడ తినేస్తారు చకచక. ఈజీగా చారు చేసేసుకోవచ్చు. దీంట్లో మెంతులు వేసి, ఆవాలు వేసి, ఇంకేదో వేసి చేసే పద్ధతి కూడా ఉంది. మేము చేసే పద్ధతి అయితే ఇదే. మా ఇంట్లో ఎప్పుడు ఇవే చారు పొడులు ఉంటాయి. సూపర్. చిన్నప్పుడే విసిరాయిలో విసిరేవాళ్ళు మా అమ్మ వాళ్ళు. చారు పొడి కాదు, ఇది తిరగల్లో పోసేసి విసిరేసేవాళ్ళు చారు పొడి. ఆ ఎండబెట్టి తర్వాత తిరగట్లో పోసేయటమే. తిరగలు వాడుకునే వాళ్ళు, చాతొచ్చిన వాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళకి మా జోహార్లు. ఇప్పటికి చాలా తక్కువ ఉంటారేమో రమ్మగారు, కానీ ఊళ్ళల్లో చేస్తారు. బియ్యపు రవ్వ అవి మా ఊరు నుంచి వచ్చేది, మాకు అట్లాగే వస్తుంది. బియ్యపు రవ్వ ఎప్పుడైనా పంపిస్తే కనుక. మా మదర్ పోయాక కొంచెం తిరగలు వాడకం తగ్గిపోయింది. బుజ్జి తిరగలు ఒకటి ఉంది మా ఇంట్లో, ఇంత పెద్ద తిరగలు ఉన్నాయి అని అందులోనే పోసుకునేవాళ్ళు అప్పట్లో. గిర్నీలు లేవు జయ, అప్పుడు గిర్నీలు లేవు, కరెంట్ లేదు, మిక్సీలు లేవు, అన్ని చేత్తో చేసుకోవటమే. మళ్ళీ అవే పనులు చేసుకుంటూ ఎప్పుడు అరిగిపోతూ ఉండేవాళ్ళు పాపం. ఇప్పుడు అసలు గిర్నీలోకి పంపించాల్సిన అవసరం కూడా లేదు, మిక్సీల రూపంలో వచ్చేస్తాయి. మిక్సీలు దొరికేస్తున్నాయి, లేదా అన్ని బజార్లో దొరికేస్తాయి. మిక్సీలో కేవలం పచ్చళ్ళే చేసుకుంటాం, పొళ్ళు గిళ్ళు ఏం చేసుకోం. పొళ్ళన్నీ కొనేసుకుంటాం మనం. పొళ్ళు కొనుక్కోకండి, నా పాయింట్ అది. ఇప్పుడు బియ్య పిండి పట్టించుకోగలవో లేవో, తప్పదు. గోధుమ పిండి పట్టించుకోగలవో లేదు. సాంబార్ పొడి అయినా నువ్వు చేసుకోవచ్చు కదా, కూరలో వేస్తావు పొడి, అది నువ్వు చేసుకోవచ్చు కదా. వీటి కంటామినేషన్ నుంచి తప్పించుకోవాలంటే ఈ పొళ్ళన్నీ కూడా మనం చేయించుకోవాలి బయటికి తీసుకెళ్ళి. వాటన్నిటికీ టైం ఇవ్వాలి. అంత టైం ఇవ్వకపోతే కొంత టైం అయినా ఇచ్చి పళ్ళెల్లోకి వచ్చే వస్తువునైనా సరైనదిగా చేసుకోగలిగితే బాగుంటుంది. తర్వాత మన టిఫిన్ లో వేసుకునే పొడులు కూడా చేసుకోవచ్చు. మరి చేస్తాం కదా, కారపొడి, పప్పుల పొడి, తర్వాత నువ్వుల పొడి చేసుకుంటాం, కంది పొడి, పెసరసున్ని, మినపసున్ని ఎలాగూ చేసుకుంటాం స్వీట్ గా. ఇవన్నీ చేయటమే, ప్రతిదీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసుకోవటమే. కారపళ్ళకి ఏముంది, నల్లకారం చేస్తారు, నల్లగా చేసేది ఒకటి, ఎర్రగా చేసేది ఒకటి. మా ఇళ్లలో ఎక్కువగా నువ్వుల పొడి ఉంటుంది, హెల్దీ అని అవి చేస్తాం. మామూలుగా తద్దినాలకు చేస్తారు, తర్వాత చేసుకుంటాం, అది తింటారు. నువ్వుల పొడి చెప్పండి గారు ఒకసారి. నువ్వుల పొడి ఏముంది అసలు, దాట్ సింపుల్. నువ్వుల పొడి ఏమి లేదు, నువ్వు పప్పు తెచ్చుకోవటం. ఏది నల్ల నువ్వులా తెల్ల నువ్వులా? తెల్లవి బాటిల్లో నువ్వు పప్పు, ఆ పై తోలు కూడా వలిచేసి పప్పు దొరుకుతుంది, అది మహా బాగుంటుంది. ఓకే, నువ్వులు కంటే నువ్వు పప్పుతోటి చేస్తే మరీ బాగుంటుంది. ఓకే, వేయించేసుకుంటాం. అవి ఎట్లా అంటే ఒట్టి మూకుడులోనే, నూనె ఎక్కర్లేదు, దాంట్లో ఆయిల్ ఉంటుంది కొంత. అవును. ఆ నువ్వులు వేగినప్పుడు ఏం చేస్తామంటే ఎండుమిర్చి కూడా దాంతో పాటే వేస్తారు. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, నువ్వులే డామినేషన్ అన్నమాట. కొంచెం జీలకర్ర వేసి బాగా వేగనిస్తే ఇక మిరపకాయలు పొట్టలు ఇలా ఉబ్బుతాయి, డ్రైగా అయినట్టు అనమాట, తడి మాయిశ్చర్ పోతుంది.
వాటిని దించడం, కొద్దిగా చల్లారంగానే గ్రైండ్ చేసుకోవటం, అంతే. ఏమీ లేదు నువ్వుల పొడిలో. మీకు అది నువ్వుల పొడి పచ్చడి కావాలనుకుంటే నువ్వుల పచ్చడి ఈ పదార్థాన్ని ఉప్పేసి గ్రైండ్ చేసుకోవటం ఒక పద్ధతి అయితే, చిన్న చింతపండు పెట్టి గ్రైండ్ చేస్తారు. అప్పుడు మిరపకాయల కారం సబ్సైడ్ అయ్యి రుచిగా బాగుంటుంది. అది నిలవ ఉండదు. పొద్దున్న చేస్తే ఈ పూట తినేసేయాలి నువ్వుల పచ్చడి. ఓకే. చింతపండు వేసింది గుట్టుగా గ్రైండ్ చేసుకుంది అయితే ఏం చేస్తారంటే దానికి నీళ్లు కాసిన మరగ్గాచి పోస్తారు. అప్పుడు 2-3 రోజులు నువ్వుల పచ్చడి నిలవ ఉంటుంది. గారెల్లోకి ఎక్సలెంట్ గా ఉంటుంది. నువ్వుల పచ్చడి గారెలు చాలా బెస్ట్ కాంబినేషన్. ఓ బాగుంటుంది. ఓకే. మన రుచి అంతే అంతే. ఏది ఏమైనా మనం ఇంట్లో చేసుకునేవి ఇవన్నీ కూడా మీరు అన్నట్లుగా కొంచెం ఇంగ్రీడియంట్స్ ఎవరన్నా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని. పెద్దవాళ్ళని అడుగు ఎందుకు, మనకి గూగుల్ ఉంది, యూట్యూబ్ పెద్దమ్మ ఉంది మన దగ్గర, అది ఓళ్ళని దొరికేస్తాయి. అవైలబుల్ ఉంటే మన ఫ్యామిలీ మెంబర్స్ లేదంటే లేకపోతే ఇవి ఎలాగో ఉన్నాయి చూసుకుని చేయండి. ఒకవేళ బాగా కుదిరింది అనుకో కంటిన్యూ అయిపోండి. అది మీరు ఓన్ చేసుకోండి దాన్ని. అప్పుడు ఫలానా వాళ్ళు చెప్పారని ఎందుకు చెప్తాం? 4-5 సార్లు చేశాక మనమే చెప్పడం మొదలు పెడతాం. మన సొంతం అయిపోతుంది కదా రెసిపీ. ట్రై చేసి ఇప్పుడు ఇందులో ఇది కారం ఎక్కువగా ఉంది, మిరపకాయలు తగ్గించాలి, లేదా చప్పగా ఉంది, మిరపకాయలు పెంచుకోవాలి, ఏ వాసన బాగుంది, ఏది బాగోలేదు, ఏది మనకు సూట్ కాలేదు అవి తీసేసి ఇవి యాడ్ చేసుకోవాలి. అంటే మనం వంటింటి గురించి ఆలోచించాలి. మన ఆరోగ్యం గురించి అందులో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిందే. ఇప్పుడు కొనకుండా ఉండడానికి ట్రై చేయాలి. కనీసం ఏది మనం చేసుకోగలమో అంతవరకైనా చేసుకుంటే బెటర్. రైట్ రామ గారు, థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే జయ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.